అరే తక్కువ వెయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. MDH. హాయ్ హలో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను శివాని. చిన్న హీరోలు నటిస్తున్నప్పుడు ఎంత పెద్ద విఎఫ్ఎక్స్ బేస్డ్ సినిమా అయినా బడ్జెట్ 30 నుంచి 50 కోట్లకు మించట్లేదు. మరి స్టార్ హీరోల సినిమాలకు ఎందుకు 100 కోట్లు అవుతున్నాయి? నిజంగా నిర్మాతలు బడ్జెట్ అంతా విఎఫ్ఎక్స్ కోసమే ఖర్చు పెడుతున్నారా? పెడితే అవుట్పుట్ ఎందుకు అలా రావట్లేదు? అసలు ఏంటి విజువల్ ఎఫెక్ట్స్ స్కామ్? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. మిరాయి సినిమా విడుదలైన తర్వాత ఇండస్ట్రీలో కొత్త చర్చ మొదలైంది. కేవలం 60 కోట్లతో దర్శకుడు కార్తిక్ ఘట్టంనేని ఇంత క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్ తో ఈ సినిమాను ఎలా తీయగలిగారు అని ఈ రోజుల్లో చూస్తున్నాంగా. విఎఫ్ఎక్స్ బేస్డ్ సినిమాలన్నీ ఎలా ట్రోల్ అవుతున్నాయో, కానీ మిరాయి మాత్రం ట్రోలింగ్ కు దొరకడం కాదు, క్వాలిటీకి కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. చాలా తక్కువ ఖర్చుతో పక్కా ప్లానింగ్ తో మిరాయి విఎఫ్ఎక్స్ పూర్తి చేశామన్నారు విశ్వప్రసాద్. దర్శకుడు కార్తిక్ ఘట్టంనేని కారణంగానే ఇంత తక్కువలో తీశామన్నారు. కేవలం మిరాయి మాత్రమే కాదు, గతేడాది హనుమాన్లో కూడా అదిరిపోయే విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కేవలం 25 కోట్ల లోపు బడ్జెట్ తోనే ఇంత క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చారు ప్రశాంత్ వర్మ. విశ్వక్సేన్ నటించిన గామి బడ్జెట్ కేవలం 2 కోట్లే, కానీ అందులో గ్రాఫిక్స్ మాత్రం 20 కోట్ల స్థాయిలో ఉంటాయి. చిన్న సినిమాలకు తక్కువ ఖర్చుతో వర్కౌట్ అవుతున్న క్వాలిటీ గ్రాఫిక్స్ పెద్ద సినిమాలకి ఎందుకు వర్కౌట్ కావట్లేదు అనే చర్చ మొదలైంది ఇప్పుడు ఇండస్ట్రీలో. ఆదిపురుష్, ఆచార్య, హరిహర వీరమల్లు, విశ్వంభర, వార్ 2 లాంటి సినిమాల్లోని విఎఫ్ఎక్స్ పై ట్రోలింగ్ తెలిసిందేగా. పెద్ద సినిమాలకు పెడుతున్న 100 కోట్ల బడ్జెట్ లో విఎఫ్ఎక్స్ కు సరైన స్థానం ఇవ్వట్లేదా అనేదే మెయిన్ డౌట్. రాజమౌళి లాంటి దర్శకులు గ్రాఫిక్స్ లో కాంప్రమైజ్ అవ్వరు. మరి అంతే బడ్జెట్ లో వస్తున్న మిగిలిన సినిమాలలో ఆ రేంజ్ విఎఫ్ఎక్స్ ఎందుకు ఉండట్లేదు? మిరాయి చూశాక ఖచ్చితంగా దీనిపై ఇండస్ట్రీలో చర్చ జరిగేలా కనిపిస్తుంది. రిలీజ్ కు ఇంకా 10 రోజులే ఉంది. ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు, పాటలు రావట్లేదు, ట్రైలర్ అప్డేట్ లేదు, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడో చెప్పట్లేదు. ఇలా ఓజీ సినిమా మేకర్స్ పై అభిమానుల్లో ఎన్నో సందేహాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఒకేసారి ఆన్సర్ ఇస్తున్నారు వాళ్ళు. సెప్టెంబర్ 15 నుంచి రిలీజ్ వరకు నాన్ స్టాప్ ప్రమోషనల్ స్కెడ్యూల్ రెడీ అయిపోయింది. గెట్ రెడీ పవన్ ఫ్యాన్స్, వచ్చే 10 రోజులు పూర్తిగా మీ కంట్రోల్లోనే ఉండబోతున్నాయంటున్నారు మేకర్స్. ఇన్నాళ్లు ప్రమోషన్స్ ఎక్కడా అన్నారుగా, ఇకపై చూస్తారు ఓజస్ గంభీర ఆడించే ఆట అంటూ ఊరిస్తున్నారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 15 నుంచి సర్ప్రైజులు ఉండబోతున్నాయి. తాజాగా ఓజీ డబ్బింగ్ పూర్తి చేశారు పవర్ స్టార్. ఇప్పటి వరకు ఓజీ నుంచి 3 పాటలు, 2 టీజర్లు వచ్చాయి. సెప్టెంబర్ 15న గన్స్ అండ్ రోజెస్ అంటూ సాగే పాట విడుదల కానుంది. టీజర్లో సంచలనం సృష్టించిన హంగ్రీ చీతా ఫుల్ వర్షన్ ఉంది. దీనికోసం ఫ్యాన్స్ ఆసక్తిగా వేచి చూస్తున్నారు. మరోవైపు సెప్టెంబర్ 18న ట్రైలర్ విడుదల కానుంది. దీనికోసం ఏర్పాట్లు భారీగానే జరుగుతున్నాయి. సెప్టెంబర్ 19 నుంచి టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయబోతున్నారు. ఇక మరుసటి రోజే విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. వచ్చే అభిమానులను దృష్టిలో పెట్టుకుని భారీగానే ఈ వేడుక ప్లాన్ చేస్తున్నారు. పైగా పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత జరగబోయే మొదటి సినిమా వేడుక ఓజీనే. హరిహర వీరమల్లు ఈవెంట్ చేసినా ప్రెస్ మీట్ తరహాలో జరిగింది. ఓవర్సీస్లోనూ ఓజీ దూకుడు మామూలుగా లేదు. ఇప్పటికే అక్కడ $1.4 మిలియన్ వసూలు చేసింది. రిలీజ్ నాటికి ఆల్ టైమ్ రికార్డ్ చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరోవైపు ఏపీ, తెలంగాణలోనూ ఆకాశమే హద్దుగా ఓజీ వస్తున్నాడు. పైగా దసరా హాలిడేస్ కలిసి రానున్నాయి. మొత్తానికి సెప్టెంబర్ 15 నుంచి 25 మధ్యలో ఓజీ తుఫాను హెచ్చరికలు కనిపిస్తున్నాయి. ఎలా ఉండేవాళ్ళు ఎలా అయిపోయారా? ఆయన ఇండస్ట్రీ గాలి అలా ఉంటుందేమో. ఎలాంటి హీరోయిన్ అయినా మారిపోతారంతే. కొందరు బ్యూటీస్ ని చూసి ఫ్యాన్స్ ఫీలింగ్ ఇదే. నిన్న మొన్నటి వరకు గ్లామర్ షోకు కిలోమీటర్ దూరంలో ఉన్న వాళ్లే అటు అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు మన కళ్లే మనల్ని మోసం చేసేలా రెచ్చిపోతున్నారు. ఇంతకీ ఎవరా హీరోయిన్స్? ఒకప్పుడు మనం చూసిన కీర్తి సురేష్ ఇప్పుడు కనపడట్లేదు. ఈమె వేరు. మరీ ముఖ్యంగా పెళ్లి తర్వాత కీర్తి మారిన తీరు అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. గ్లామర్ షోలో పీహెచ్డీ పూర్తి చేసింది. బేబీ జాన్ నుంచి నాన్ స్టాప్ గ్లామర్ షోతో నిద్ర లేకుండా చేస్తున్నారు కీర్తి. తాజాగా ఓ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కవర్ పేజీపై కీర్తి పోజులు మామూలుగా లేవు. చూస్తున్నారుగా కీర్తి సురేష్ 2.0ను. సినిమాల కంటే బయటే ఎక్కువగా గ్లామర్ షో చేస్తున్నారు కీర్తి.
మరోవైపు అనుపమ పరమేశ్వరన్ అటు సినిమాలు ఇటు సోషల్ మీడియా రెండిట్లోనూ రెచ్చిపోతున్నారు. టిల్లు స్క్వేర్తో ఈ బ్యూటీ ఇమేజ్ అంతా మారిపోయింది. మొదట్లో పక్కింటి అమ్మాయిలా కనిపించిన అనుపమ ఇప్పుడు గ్లామర్ క్వీన్ అయిపోయారు. తెలుగు అమ్మాయి రీతూ వర్మ కూడా మొదట్లో పద్ధతిగా ఉన్నారు. కానీ రాను రాను ఈమె కూడా మారిపోయారు. ఆఫర్స్ కోసం అప్పుడప్పుడు గ్లామర్ షోలో హద్దులు దాటేస్తున్నారు. సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్ అప్లోడ్ చేస్తున్నారు. పక్కింటి అమ్మాయి పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణి వసంత్ సైతం బయట బాగానే గ్లామర్ డోస్ పెంచేస్తున్నారు. కొన్నాళ్లుగా కుటుంబంలో గొడవలు, కెరియర్ పరంగా ఇబ్బందులు, చేసిన సినిమాలేమో ఫ్లాప్లు. ఇలాంటి సమయంలో మంచు మనోజ్ టైం ఇన్నాళ్లకు స్టార్ట్ అయిందా? మిరాయితో మనోజ్ 2.0 కనిపించబోతున్నారా? స్టేజ్ మీద మరీ అంతగా ఎమోషనల్ అయ్యేంతగా మంచు వారసుడికి కష్టాలేమున్నాయి? చూద్దాం డీటెయిల్డ్గా ఈ స్టోరీలో. కార్తిక్ గారు, మీలాంటి ఒక డైరెక్టర్ని టెక్నీషియన్ నా లైఫ్లో చూడలేదండి. అండ్ దగ్గర నేను చూశాను. ఐఎమ్ రియలీ బ్లెస్డ్. బట్ వన్ థింగ్ ఐ కెన్ సే డైరెక్టర్ గారు, మీరు నన్ను నిలబెట్టలేదు, నన్ను నా కుటుంబాన్ని నిలబెట్టారు సార్ మీరు. అది అంటే ఎప్పుడు నాకు తెలియని ఒక భయం ఉంది. ఇన్ని రోజులు ఎక్కడా చెప్పలేదు. నేను పెరిగిన విధానం నా పిల్లల్ని అలా పెంచగలుగుతానా, అలా చూసుకోగలుగుతానా అని చెప్పి రోజు ఒక చిన్న భయం ఉండింది నాలో. ఆ భయాన్ని చంపేశారు సార్ మీరు. థ్యాంక్ యూ సో మచ్. వింటున్నారుగా మనోజ్ ఏమంటున్నారో? నిజంగానే ఇన్నాళ్లు మంచువారబ్బాయి ఇన్ని కష్టాల్లో ఉన్నాడని చాలా మందికి తెలియదు. మిరాయి సక్సెస్ ఎవరికి ఎంత ఉపయోగపడుతుందో తెలియదు, కానీ మనోజ్కు మాత్రం ఊపిరిపోసింది. తననే కాదు, తన కుటుంబాన్నే కాపాడింది ఈ సినిమా అంటూ కన్నీరు పెట్టుకున్నారు మనోజ్. దీన్ని బట్టి ఈ సినిమా అతడికి ఎంత కీలకమో అర్థమైంది. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ మధ్య భైరవం సినిమాలో విలన్గా నటించారు మనోజ్. కానీ అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు మిరాయితో పాన్ ఇండియన్ యాక్టర్ అయిపోయారు. మనోజ్ సపోర్టింగ్ రోల్స్ చేస్తే ఆఫర్స్ క్యూ కడతాయి. పైగా మంచి పర్ఫార్మర్ కూడా. ఇన్నాళ్లు వ్యక్తిగత కారణాలతో కెరీర్పై ఫోకస్ చేయని మనోజ్ ఇకపై వరుసగా సినిమాలు చేస్తానంటున్నారు. ఆ మధ్య కుటుంబంతో విభేదాల నేపథ్యంలో అన్న విష్ణు నటించిన కన్నప్ప సినిమాపై సెటైర్లు కూడా వేశారు మనోజ్. కానీ ఇప్పుడు అదే విష్ణు మిరాయి టీంకు ఆల్ ది బెస్ట్ అని ట్వీట్ చేస్తే థ్యాంక్ యూ అని రిప్లై ఇచ్చి ప్రేమను చూపించారు మనోజ్. మొత్తానికి ఇటు ప్రొఫెషనల్ అటు పర్సనల్ గా కరెక్ట్ రూట్లోనే ఉన్నారీన. మరి ఈ సక్సెస్ అన్నాదమ్ములను కూడా కలుపుతుందేమో చూడాలి. ఈ రోజుల్లో 1-2 ఫ్లాప్స్ వస్తేనే ఆ హీరోయిన్ తీసి పక్కన పెడుతుంటారు దర్శకులు. కానీ ఇక్కడో హీరోయిన్ కు మాత్రం ఎక్కడో లక్ ఉంది. అందుకే 3 ఏళ్లుగా ఫ్లాప్స్ ఉన్న అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్స్ అందుకుంటూ మిగిలిన హీరోయిన్స్ కు అర్థం కాని పజల్ గా మారిపోయింది ఆ బ్యూటీ. ఇంతకీ ఎవరా హీరోయిన్? పూజా హెగ్డేకు సరైన హిట్ వచ్చి 3 ఏళ్లు దాటిపోయింది. కమిట్ అయిన సినిమాలు ఆగిపోవడం, విడుదలైన సినిమాలు ఆడకపోవడంతో అమ్మడి కెరీర్ డైలమాలో పడింది. టాలీవుడ్ పట్టించుకోకపోవడంతో తమిళం, హిందీపై ఫోకస్ చేస్తున్నారు పూజ. అక్కడి నుంచి ఆదరణ బాగానే ఉంది. అక్కడ కూడా పూజ నటించిన రెట్రో, కూలీ సినిమాలు అంచనాలు అందుకోలేదు. తమిళంలో బిజీగానే ఉన్నారు పూజ. విజయ్ జననాయగన్ సినిమాతో పాటు కాంచన 4లో నటిస్తున్నారు. వీటితో కంబ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హిందీలోనూ ఆఫర్స్ పర్లేదు. తెలుగులో మాత్రమే ఈమె కాస్త వెనుకబడి ఉన్నారు. తాజాగా ఆ లోటు కూడా తీరిపోయింది. ఇక్కడ దుల్కర్ సల్మాన్ సినిమాలో అవకాశం వచ్చింది. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో నితిన్ హీరోగా ఓ స్పోర్ట్స్ డ్రామా రెడీ అవుతుంది. ఇందులో కూడా హీరోయిన్ గా పూజా హెగ్డేను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇష్క్ తర్వాత విక్రమ్, నితిన్ కాంబినేషన్ లో రానున్న సినిమా ఇది. దాంతో పాటు హిందీలో హే జవానీతో ఇష్క్ హోనా హై సినిమాలో నటిస్తున్నారు. వెబ్ సిరీస్ లకు కూడా ఓకే అంటున్నారు పూజ. సోషల్ మీడియాను బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదు. దానివల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు అంతకంటే ఎక్కువ ఉన్నాయి. అన్నిటికీ సిద్ధమయ్యాకే అందులోకి దిగాలి. మధ్యలో మారిపోతామంటే కుదరదు. ఈ విషయంలో మన హీరోయిన్ల శైలి ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంది. కొందరు తప్పుకుంటున్నారు, మరికొందరు తట్టుకుంటున్నారు. తన ఇమేజ్ కు భంగం కలిగించేలా ఫోటోలను వాడుకుంటున్నారు అంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఐశ్వర్యరాయ్కు అక్కడి నుంచి అనుకూలమైన తీర్పు వచ్చింది. ఐశ్వర్య ఫోటోలను అనుమతి లేకుండా వాడకూడదని, అలా చేస్తే ఆమె ప్రైవసీకి భంగం వాటిల్లినట్లే అని తీర్పిచ్చింది హైకోర్టు. కొన్నాళ్లుగా తప్పుడు ఫోటోలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. సోషల్ మీడియా వచ్చాక హీరోయిన్ల ప్రైవసీ బాగా దెబ్బతింటుంది. ముఖ్యంగా అందులో వచ్చే నెగిటివిటీ కూడా వాళ్లపై ప్రభావం చూపిస్తుంది. అయితే దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. తాను అస్సలు ఇలాంటివి పట్టించుకోవడమే మానేశానని, దేన్నైనా తీసుకునే దమ్ముండాలి అంటున్నారు సమంత. విడాకుల సమయంలో ఈమెపై మామూలు ట్రోలింగ్ జరగలేదు. విడాకుల సమయంలోనే మరింత స్ట్రాంగ్ అయ్యానన్నారు సమంత. తన గురించి ఇప్పుడు ఎవరేమన్నా పట్టించుకోనంటున్నారు శామ్. మరోవైపు శృతి హాసన్ ఆ మధ్య ఈ నెగిటివిటీ తట్టుకోలేక కొన్నాళ్లు బ్రేక్ ఇచ్చారు. ఇదే రూట్లో అనుష్క శెట్టి సైతం వెళ్తున్నారు.
తాజాగా ఐశ్వర్యలక్ష్మి సైతం సోషల్ మీడియా నుంచి తప్పుకున్నారు. సో ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. MDH